హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 12, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. మాజీ అగ్నివీరులకి పారామిలిటరీలో 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమిలో అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల నుండి ఇది కొంచెం విమర్శన రావడం జరిగింది. ఈ అగ్నివీరుల సంబంధించినటువంటి ఈ అగ్నిపథ్ కార్యక్రమం పైన. ఈ నేపథ్యంలోనే మాజీ అగ్నివీరులకి పారామిలిటరీ దళాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారిగా మణిపూర్ వ్యక్తి, అంటే మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి తొలి వ్యక్తి తొలిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. భారత సుప్రీంకోర్టుకి 75 ఇయర్స్ అయిన సందర్భంగా ₹75 ఒక వెండి నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 2024 అవార్డుని మన భారత ఒక నావికాదళ అధికారికి రావడం జరిగింది, కెప్టెన్ గా పనిచేసిన వారికి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. రష్యాతో చైనా బంధంపై నాటో ఆందోళన ఒక ప్రధానమైన వార్త ఉంది. మరి ఈ నాటో సమావేశం అనేది వాషింగ్టన్లో జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి, దానిపైన చూద్దాం. బిమ్స్టెక్ సదస్సు, అంటే బిమ్స్టెక్లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నటువంటి సదస్సు ఢిల్లీలో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడి బాట అనే ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇవన్నీ మనకి జూలై 12, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మన వివరణలోకి వెళ్దామండి. 8వ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి 8వ కొలంబో భద్రతా సమావేశం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క 8th కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే దీన్ని మనము 8th కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి అంటాం. సెక్యూరిటీ కాన్క్లేవ్. మరి ఈ కాన్క్లేవ్ అంటే ఒక సదస్సు అని చెప్తున్నాం. ఈ సదస్సులో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులు, అంటే జాతీయ భద్రతా సలహాదారులు మనకు ఉంటారు. ఈ యొక్క భద్రత విషయంలో వివిధ దేశాలు ఏర్పాటు చేస్తాయి. అలాంటి ఒక సమావేశం అనేది జరిగింది. అది ఏ దేశం నిర్వహించింది ఈ సదస్సును అంటే మారిషస్ నిర్వహించుకోవడం జరిగింది. ఏంటా సదస్సు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సదస్సు పేరు వచ్చేసి 8వ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి కొలంబో భద్రతా సమావేశం. అంటే కొలంబో భద్రతా సమావేశం అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఈ తీర ప్రాంత భద్రత, సముద్ర భద్రత అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క కొలంబో భద్రతా సమావేశం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇది 8వ సమావేశం అన్నట్టు అలాంటిది. అంతేకాకుండా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్నటువంటి డిప్యూటీ భారత జాతీయ భద్రత, అంటే నాట్ ఓన్లీ భారతదేశం. మరి మొత్తం కూడా మనకి 4 దేశాలు ఉన్నాయి. ఈసారి 5వ దేశం కూడా చేరింది, బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి కొలంబో భద్రతా సమావేశం ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అంటే మారిషస్ నిర్వహించారు. ఇది వర్చువల్ ద్వారా జరిగింది, ఆన్లైన్ ద్వారా జరిగింది. మరి ఇందులో సభ్య దేశాలుగా మనకి భారత్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక దేశాలు పాల్గొన్నవి. దీంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈసారి 8వ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి సమావేశంలో, ఈ కొలంబో భద్రతా సమావేశంలో బంగ్లాదేశ్ 5వ సభ్య దేశంగా చేరింది అనమాట. ఈ సంబంధించిన తీర ప్రాంత భద్రతతో పాటుగా ఈ సంబంధించినటువంటి ఏదైతే నావికాదళ భద్రత కానివ్వండి, తీర ప్రాంత గస్తీని చేపట్టడం కానివ్వండి, సముద్రపు దొంగల నుండి వాణిజ్య నౌకలను కాపాడుకోవడం కానివ్వండి, ఇలాంటి నేపథ్యాన్ని ఈ మన కొలంబో భద్రతా సమావేశం అని చెప్పేసి అంటాం. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఎగ్జామ్లో అడిగే విషయం ఏంటంటే 8వ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి కొలంబో భద్రతా సమావేశం అనేది అంటే 8th డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ లెవెల్స్ కొలంబో కాన్క్లేవ్, సెక్యూరిటీ కాన్క్లేవ్ 2024 ఎవరు నిర్వహించుకోవడం జరిగిందంటే వర్చువల్ ద్వారా మారిషస్ దేశం నిర్వహించింది. మరి ఈ నిర్వహించిన కార్యక్రమంలో మారిషస్తో పాటుగా భారతదేశం, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక దేశ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ జాతీయ భద్రతను కాపాడుకున్న విషయంలో అంతర్గత భద్రతతో పాటుగా సముద్ర భద్రత ఇలాంటి కాపాడుకున్న విషయం జరిగింది. బంగ్లాదేశ్ ఇందులో 5వ సభ్య దేశంగా చేరింది. అంతేకాకుండా సీషెల్స్ దేశం, మరి సీషెల్స్ దేశం ఒక పరిశీలక దేశంగా ఉందండి, అబ్జర్వర్ కంట్రీగా మనకు ఉందన్నమాట. ఇది సమావేశం అనేది ఎక్కడ జరిగింది, దాని నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనకి ఒక ఇంపార్టెన్స్ చూసుకోవాలి. మరి జాతీయ భద్రతా సలహాదారు అని చెప్పేసి అంటున్నాం.
సో మనకి జాతీయ భద్రతా సలహాదారుగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు మనకంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అంటామండి. ఇంగ్లీష్లో అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు పనిచేస్తున్నారు? ప్రజెంట్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న వారు వచ్చేసి అజిత్ దోవల్ అండి. ఎవరండి? అజిత్ దోవల్. అజిత్ దోవల్ సో జాతీయ భద్రతా సలహాదారిగా పనిచేస్తారు అనమాట. ఏదని? అజిత్ దోవల్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో నెక్స్ట్ చూద్దాం. మాజీ అగ్నివీరులకి పారామిలిటరీలో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి ఒక ప్రకటన జరిగిందండి. ఇది మనకి ఏంటంటే అగ్నివీర్ అనే ఒక పథకానికి, అగ్నివీర్ అంటే ఇక్కడ ఏంటంటే భారత సైన్యంలో, భారత వైమానిక దళంలో, భారత నావిక దళంలో సో మనకి ఇక్కడ అగ్నివీరులని సోల్జర్స్గా తీసుకుంటున్న నేపథ్యం ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం అంటే జూన్ 2022లో భారత ప్రభుత్వం ప్రారంభించింది అగ్నిపథ్ పథకం. ఈ అగ్నిపథ్ పథకాన్ని ఎవరైతే ఒక భారత సైన్యంలో చేరాలనుకుంటున్నారు, ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నారు, లేదా నేవీలో చేరాలనుకుంటున్నారు, వాళ్ళకు ఒక సపరేట్ డ్రైవ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఎవరు ఎలిజిబుల్ ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడానికి, ఈ యొక్క ఈ ర్యాలీ రిక్రూట్మెంట్లో పాల్గొనడానికి, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్లో చేరడానికంటే 17 to 21 ఇయర్స్ వాళ్ళు అర్హులుగా ఉంటారు. ఎవరైతే ఎన్నికైతారో, ఎవరైతే అలా సెలెక్ట్ అవుతారో వారికి 4 ఇయర్స్ 4 సంవత్సరాల పాటు పనిచేస్తారు. 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఓకేనా డబ్బులు ఇస్తారు. మంత్లీ అంటే శాలరీస్తో పాటుగా మనకి ఒకటేసారి 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత కొంచెం డబ్బులు ఇచ్చేస్తారు. అయితే అందులో 25% మందిని ఎవరైతే ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఈ 17 to 21 ఇయర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, అందులో 4 సంవత్సరాలు పనిచేశారు, కొంత రిటైర్మెంట్ అవుతారు. అందులో 25% మందిని ఏం చేస్తారంటే మరో 15 నెలల పాటు రెగ్యులర్ సర్వీస్లో కొనసాగిస్తారు అగ్నిపథ్లో భాగంగా. అయితే ఇది కొంచెం వివాదాస్పదమైంది. అందరినీ కాకుండా 25% మందిని మాత్రమే అట్లా సెలెక్ట్ చేస్తారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి సో సంకీర్ణ ప్రభుత్వంలో కొందరు పార్టీలు ఏం చేశారంటే ఈ అగ్నిపథ్ పథకాన్ని కొంచెం మీరు రివ్యూ చేయండి, కొంచెం పునఃపరిశీలించండి అని చెప్పేసి అన్నప్పుడు సో పునఃపరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటా నిర్ణయం అంటే సో 25% మందిని మరో 15 నెలల పాటు రెగ్యులర్ సర్వీస్ కొనసాగిస్తారు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా భారత రక్షణ దళాలు పనిచేయాలని ఒక ఆకాంక్ష ఉంటుందనుకోండి, వారికి మాజీ అగ్నివీరులకు ఏం చేస్తారంటే వారికి పారామిలిటరీ దళాలు అంటే మిలిటరీకి సపోర్ట్గా ఉన్నటువంటి బిఎస్ఎఫ్ కానివ్వండి, సిఐఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, సశస్త్ర సీమాబల్ కానివ్వండి, సో అస్సాం రైఫిల్స్ కానివ్వండి, ఇలాంటి సంబంధించినటువంటి పారామిలిటరీ దళాల్లో 10% ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఇస్తారనమాట. అది అంటే అదనంగా రిజర్వేషన్ ఇస్తారు. సో ఇది మనకు ఈ విషయాన్ని సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నయనా సింగ్, అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి అనీష్ దయాల్ సింగ్ అండ్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నితిన్ అగర్వాల్ సో ఇది అధికారికంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఆ విషయం ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలని ఇక్కడ సో ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉందండి. సిఐఎస్ఎఫ్కి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే ఎవరండి? నయనా సింగ్. అనీష్ దయాల్ సింగ్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు అనీష్ దయాల్ సింగ్. నితిన్ అగర్వాల్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు నితిన్ అగర్వాల్ అండి. ఇంకొక విషయం ఈ సందర్భంగా గమనించాలి ఏంటంటే ఇక్కడ అనీష్ దయాల్ సింగ్ ఒక ఇంపార్టెన్స్ ఉందండి. December 13, 2023 మన భారత పార్లమెంట్లోకి నూతన పార్లమెంట్లోకి లోకసభలోకి ఇద్దరు వెళ్ళి ఏం చేశారంటే స్మోక్ క్యాన్స్ అంటే పొగగొట్టాలను వదలడం జరిగింది. కొంచెం భద్రతంగా ఆటంకం కల్పించారు. అంటే భారత పార్లమెంట్ పైనే ఇట్లా దాడి జరిగింది అనమాట. అంటే భారతీయులే అక్కడ ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్ళడం స్మోక్ క్యాన్స్ ఆ విధంగా వదిలిపెట్టడం జరిగింది. లోకసభలోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అంటే అక్కడ భద్రతా లోపం అనేది జరిగింది. అలాంటి నేపథ్యంలో December 13, 2023 లోకసభలో జరిగినటువంటి లేదా భారత పార్లమెంట్లో జరిగినటువంటి ఈ యొక్క స్మోక్ క్యాన్స్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అంటమండి. ఈ స్మోక్ క్యాన్స్ ఇన్సిడెంట్ పైన భద్రతా లోపం జరిగింది. ఆ టైంలో సిఆర్పిఎఫ్ వాళ్ళు భద్రత చూపిస్తున్న నేపథ్యం ఉంది. ఈ స్మోక్ క్యాన్స్ ఇన్సిడెంట్ పైన December 13, 2023 లోకసభలో జరిగినటువంటి ఈ స్మోక్ క్యాన్స్ ఇన్సిడెంట్ పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ వచ్చేసేదంటే ఇక్కడ అనీష్ దయాల్ సింగ్ కమిటీ అండి. ఇది అనీష్ దయాల్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓసారి అడగవచ్చు. సో భద్రతా వైఫల్యం అనేది కనబడింది పార్లమెంట్లో December 13, 2023 స్మోక్ క్యాన్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ స్మోక్ క్యాన్ ఇన్సిడెంట్ పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే అనీష్ దయాల్ సింగ్ కమిటీ.
సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నేపథ్యం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం మరి లోకసభ అండ్ పార్లమెంట్ భద్రత గురించి. సో పార్లమెంట్ భద్రత అనేది సిఆర్పిఎఫ్ నుండి కాకుండా ఇప్పుడు పార్లమెంట్ భద్రత అంతా కూడా ఎవరు చూస్తున్నారంటే ఇక్కడ సిఎస్ఎఫ్ వాళ్ళు చూస్తారండి ప్రజెంట్. సో ఈ సంఘటన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన పార్లమెంట్ భద్రతని, నూతన అండ్ పాత పార్లమెంట్ మొత్తం భద్రతని చూస్తున్నటువంటి పారామిలిటరీ సంస్థ ఏదని చెప్పేసి అంటే అది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ అనే సంస్థ చూసుకుంటున్నటువంటి నేపథ్యం అన్నమాట. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది మరి పార్లమెంట్ భద్రత పైన సో ఒకనా చూసుకుంటున్న సంస్థ సిఎస్ఎఫ్ అనమాట. ఓకేనా, ఇది మనకు మాజీ అగ్నివీరులకి పారామిలిటరీలో 10% రిజర్వేషన్ అంశం పైన వచ్చినటువంటి సమాచారం. నెక్స్ట్ చూద్దామండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారిగా మణిపూర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నియమితులు కావడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులని ఎంపిక చేయడం కానివ్వండి, భారతదేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తులు ఎన్నిక చేయడం కానివ్వండి, కొలాజియం అనే ఒక వ్యవస్థ ఉంది. ఈ కొలాజియం వ్యవస్థలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సీనియర్ న్యాయమూర్తులు ఇందులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మరి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ మణిపూర్ రాష్ట్రానికి చెందిన వారు తొలిసారిగా సుప్రీంకోర్టుకి న్యాయమూర్తులుగా నియమితులు కావడం జరుగుతుంది. కాబట్టి తొలిసారిగా జరుగుతుంది, ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంది. అండ్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వీరు సో మరి ఓకేనా మణిపూర్ రాష్ట్రానికి చెందిన వీరు జమ్మూ కాశ్మీర్ లడక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రజెంట్ పనిచేస్తున్నారు. త్వరలో 10 బాధ్యతలు చేపట్టబోతున్నారు అనమాట. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులైన తొలి మణిపూర్ వ్యక్తి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. సుప్రీంకోర్టు విషయంలో మరొక అప్డేట్ మనకు రావడం జరిగింది. సో సుప్రీంకోర్టుకి 75 ఇయర్స్ అయింది. ఈ సంవత్సరం నాటికి భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడి, ఇండియన్ సుప్రీంకోర్టు మన భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడి 75 ఇయర్స్ అవుతున్న నేపథ్యం అండి. భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడి 75 ఇయర్స్ అవుతుంది. మరి 75 ఇయర్స్ అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక వెండి నాణ్యాన్ని 75 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన ఎడిషన్ అనమాట. ఈ 75 ఒక వెండి నాణ్యం 40 గ్రాముల బరువు ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి దీనిపైన ఒక వైపున అశోక స్తూపం ఉంటుంది, మరొక వైపున సుప్రీంకోర్టు సంబంధించిన ఇమేజ్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోండి. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు పైన ఎన్ని రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు, అది ఏ రకమైనటువంటి నాణ్యం, ఏ లోహంతో చేసేటువంటి నాణ్యం, ఎన్ని ఇయర్స్ అయిన విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా స్టాక్ మార్కెట్ అయినటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE కూడా ఏర్పాటు చేయబడి 150 ఏళ్ళు అవుతున్న సందర్భంలో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం 150 రూపాయల నాణ్యాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అది ఏ లోహంతో చేసిన నాణ్యం అని చెప్పేసి మనకు క్లారిటీ ఇవ్వలేదు. సో అది ఇచ్చినప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఇది మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన విషయం అనమాట. సుప్రీంకోర్టు విషయంలో మరి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడ్డప్పుడు మరి ఓకేనా, మరి ఇప్పుడు 75 ఇయర్స్ అవుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ప్రస్తుతం మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పేసి అంటారు. ప్రస్తుత మన సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ప్రజెంట్ ఎవరంటే ఇక్కడ ప్రస్తుతం జస్టిస్ డివై చంద్రచూడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరండి? జస్టిస్ డివై చంద్రచూడ్ అనేవారు ప్రస్తుతం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మరి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి ఎన్నో వ్యక్తి జస్టిస్ డివై చంద్రచూడ్. జస్టిస్ డివై చంద్రచూడ్ అనేవారు భారత సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారంటే జస్టిస్ డివై చంద్రచూడ్ అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు వచ్చేసి ఈరాలాల్ జే కానియా లేదా హెచ్జే కానియా. సో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి వ్యక్తిగా ఉన్నారండి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి భారత సుప్రీంకోర్టుకి ఒక న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరని చెప్పేసి అంటే ఫాతిమా బీబీ సాహెబ్ అండి. జస్టిస్ ఫాతిమా బీబీ సాహెబ్ అనేవారు ఒక భారత సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళగా గుర్తించబడడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. మహిళల నేపథ్యం పైన కూడా ఉంటుంది కాబట్టి సో సుప్రీంకోర్టుకి 75 ఇయర్స్ అయినటువంటి నేపథ్యం. సో 75 ఇయర్స్ అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకుంటాం. మనకు నాటో అనే సంస్థ కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఈ నాటో సంస్థ ఏర్పాటు చేయబడి కూడా 75 ఇయర్స్ అవుతుంది. ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది కదా, 75 ఇయర్స్ అయినా సంస్థలు ఏవి ఉన్నవేవి లేనివి అన్నప్పుడు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడి 75 ఇయర్స్ అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మిలిటరీ కూటమి ఉంది, అంటే ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ కూటమి, సైనిక కూటమి నాటో. మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే మరి ఈ కూటమి కూడా ఏర్పాటు చేయబడి 75 ఇయర్స్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దామండి. అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం అంటాం, ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఐఎంఓ అని చెప్పేసి అంటాం. ఇది ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది లండన్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ ఐఎంఓ సంస్థ. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అంటాం. ఐఎంఓ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అండి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి అంతర్జాతీయ నౌకా రవాణా సముద్రయాన సంస్థగా చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎర్ర సముద్రంలో, రెడ్ సీ అండి, ఎర్ర సముద్రంలో మనకి ఒక ఎర్ర సముద్రంలో హౌతీ లేదా హూతీ అని చెప్పేసి అంటే ఈ హౌతీ రెబల్స్ వాళ్ళు మార్టిన్ లువాండా అనే ఒక నౌక పైన దాడి చేశారు. ఈ దాడి చేస్తున్నటువంటి క్రమంలోనే మన భారత నౌకాదళానికి చెందినటువంటి కెప్టెన్ అభిలాష్ రావత్ వీరోచితంగా దాన్ని పోరాడడం జరిగింది. ఆ నౌక పైన మొత్తం కూడా మంటలు చెలరేగినప్పుడు వాళ్ళని కాపాడడం జరిగింది. కాపాడి వారిని అందరిని కూడా ఐఎన్ఎస్ విశాఖపట్నం అనే ఒక నౌకలో సురక్షితంగా వారి ప్రాంతాలకి చేర్చడం జరిగింది. సో ఈ విషయం గుర్తించినటువంటి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2024 సంవత్సరానికి భారతీయ కెప్టెన్ అయినటువంటి అభిలాష్ రావత్కి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం అవార్డుని ఇవ్వడం జరిగింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం ఈ సంబంధించిన నౌకా సిబ్బందికి ప్రశంస పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇది అంతర్జాతీయ విషయాల్లో చాలా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మరి ఇక్కడ అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం చేసినటువంటి ఒక అవార్డు అనమాట ఇది. ఎందుకోసం అంటే ఇక్కడ ఎర్ర సముద్రం ఈ హౌతీ రెబల్స్ అనే వాళ్ళు ఏ దేశానికి చెందినవారు అంటే వీళ్ళు యెమెన్ దేశానికి చెందినవారు. వీళ్ళకి ఇరాన్ దేశం మద్దతు అనేది కూడా ఉందన్నమాట ఈ హౌతీ రెబల్స్కి. సో ఈ యొక్క సంబంధించినటువంటి అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా క్రైసిస్లో ఈ యొక్క యెమెన్ దేశానికి చెందినటువంటి హౌతీ రెబల్స్ ఒక పాలస్తీనాకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు నేపథ్యం అనమాట. ఇది ఆ విషయంలోనే ఎర్ర సముద్రంలో ఈ నౌకలపైన, వాణిజ్య నౌకలపైన దాడి చేస్తున్న సందర్భం ఉంది. అయితే గతంలో ఈ ఎర్ర సముద్రంలో భద్రత గురించి ఒక నౌకల భద్రత గురించి, వాణిజ్య నౌకల భద్రత గురించి యూరోపియన్ యూనియన్ వాళ్ళు మిషన్ ఆస్పిడియస్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిషన్ ఆస్పిడియస్, ఈ మిషన్ ఆస్పిడియస్ అనే కార్యక్రమం ద్వారా భద్రత కల్పించారు. మరి కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైన నేపథ్యం అనమాట. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక్కోసారి అడగవచ్చు, ఓకేనా, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సో మరి సముద్రయానానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాణిజ్య నౌకల భద్రత గురించి యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పేరేం పేరు? యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పేరేం పేరు అంటే ఇక్కడ మిషన్ ఆస్పిడియస్ అనే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. రష్యాతో చైనా బంధంపై నాటో ఆందోళన చేయడం జరిగింది. సో నాటో సమావేశం అండి. సో నాటో సదస్సు మరి జూలై 9 నుండి 11, 2024 ఈ సంవత్సరానికి సంబంధించిన నాటో సదస్సు ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అమెరికా రాజధాని వాషింగ్టన్లో నిర్వహించుకోవడం జరిగింది. సో మరి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే ఉత్తర రాజ్యాల సైనిక కూటమి అని చెప్పేసి అంటాం. 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేయబడ్డ సంస్థ నాటో. బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ నాటో. మరి ఇలాంటి నాటో సదస్సు అనేది జరిగింది ఈ సంవత్సరమే. సో ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అంటే వాషింగ్టన్, అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగింది. సో ప్రధానంగా దేనిపైన చర్చించడం జరిగిందంటే రష్యాతో చైనా బంధం పైన నాటో ఆందోళన చెప్పడం జరిగింది. ఎలా అంటే ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం కొనసాగుతుండడంలో చైనా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అంటే ఆరోపించడం జరిగిందంటే చైనా అనేది ఒక అంటే రష్యా అంటే చైనా రష్యా మైత్రి ఏదైతే ఉందో, ఈ చైనా రష్యా ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది ఉక్రెయిన్ పైన దాడికి మరింతగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఉక్రెయిన్ పైన చాలా దాడి జరుగుతుంది, ఒక నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తుంది చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది ఈ దాడి చేయడంలో కూడా ఆరోపించడం జరిగింది అనమాట. ఇది కొన్ని నిర్ణయాలతో ఈ నాటో సదస్సు అనేది ఇలా ముగింపు జరిగిందనమాట. ఈ సదస్సు ఎక్కడ జరిగింది ఏంటి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ సదస్సు కూడా డిసైడ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ సదస్సు జూన్ 2025లో సో నాటో సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి అంటే సో అది నాటో సదస్సు నెదర్లాండ్స్ దేశంలో నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. నెదర్లాండ్స్ దేశంలో మరి నాటో సదస్సు నిర్వహించబోతున్నట్టుంది. తర్వాత సదస్సు వచ్చేసి టర్కీలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించడం కూడా జరిగిందనమాట. ఇది మనకి నాటో విషయంలో. ఇక నాటో గురించి మనం డిస్కస్ చేస్తే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో మరి నాటో పైన ఇంకొక విషయం ఉంది. నాటోకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల కాలంలో
జెన్స్ స్టొల్టెన్బర్గ్ స్థానంలో నాటోకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే జెన్స్ స్టొల్టెన్బర్గ్. ఇదే చివరి నాటో సదస్సు అనమాట. నెక్స్ట్ నుంచి ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు ఈయన స్థానంలో మార్క్ రూటే అండి. నెదర్లాండ్ దేశం చెందినటువంటి మార్క్ రూటే, నెదర్లాండ్ మాజీ ప్రధాని. సో మార్క్ రూటే ఈ యొక్క సదస్సు ఈ యొక్క ఈ యొక్క డైరెక్టర్ జనరల్గా, ఈ యొక్క నాటోకి డైరెక్టర్ జనరల్గా మార్క్ రూటే నియమితులు కావడం జరిగింది అనమాట. అది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్స్గా ఉంటుంది. అండ్ 2026లో మనకి నాటో సదస్సు అనేది తుర్కీలో నిర్వహించబోతున్నారు. ఒకప్పుడు మనం టర్కీ అనేవాళ్ళం, ఇప్పుడు తుర్కీ అని చెప్పేసి మనకు ఉంటున్నాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో టర్కీ కొత్త పేరు వచ్చేసేదని తుర్కీ అని చెప్పేసి ఉందండి. ఇది మనకి నాటో సంబంధించిన విషయంలో ఈ సదస్సులపైన సమావేశాలపైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు అడుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒక నెక్స్ట్ చూద్దామండి. బిమ్స్టెక్ సదస్సు అంటే ఈ యొక్క బిమ్స్టెక్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రుల సదస్సు అని చెప్పొచ్చు అనమాట. బిమ్స్టెక్ సంబంధించినటువంటి ప్రతినిధుల సదస్సు అని చెప్పొచ్చు. యాక్చువల్గా 2022లో చివరి బిమ్స్టెక్ సమావేశం అనేది మనకి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే శ్రీలంకలో నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత సదస్సు మన భారత్ నిర్వహించబోతుంది. ఈ క్రమంలోనే మరి ఢిల్లీలో బిమ్స్టెక్ ప్రతినిధులు పాల్గొన్నటువంటి సదస్సు మనకి నిన్ననే జరిగింది అనమాట. జూలై 11, 2024 న్యూఢిల్లీలో. సో దీని ఉద్దేశం ఇక్కడ ఏంటంటే సభ్య దేశాల మధ్య వాణిజ్య, అంతరిక్షం, డిజిటల్ మౌలిక వసతులు తదితర రంగాల్లో అనుసంధానత, సహకారంపై ప్రత్యేకంగా చర్చించడం జరిగింది ఈ బిమ్స్టెక్ సదస్సులో. మరి ఇందులో మన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారు దీనిలో పాల్గొనడం జరిగింది. సుబ్రహ్మణ్య జయశంకర్ గారు అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ, బిమ్స్టెక్ అంటే ఏందో చూద్దాం. బిమ్స్టెక్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒక అంతర్జాతీయ కూటమి. 1997లో ఏర్పాటు చేయబడిన సంస్థ బిమ్స్టెక్ అండి. 1997లో ఏర్పాటు చేశారు బిమ్స్టెక్ని. బిమ్స్టెక్ అనగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది ఒక మల్టీ సెక్టోరల్ సో మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటామండి. ఇది మనకు బిమ్స్టెక్ సంస్థ అంటే బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళ ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకార సంస్థగా బిమ్స్టెక్ పిలుస్తాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢాకాలో ఉందండి. ఢాకాలో ఉంది. మరి బిమ్స్టెక్లో భారత్ కూడా సభ్య దేశంగా ఉంది. మరి భారత్తో పాటుగా బిమ్స్టెక్ సభ్య దేశం మనం చూసినట్లయితే భారత్, తర్వాత నేపాల్, తర్వాత భూటాన్ దేశం, తర్వాత భూటాన్ అండి. తో పాటుగా ఇక్కడ చూసినట్లయితే భారత్, నేపాల్, భూటాన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్తో పాటుగా మయన్మార్ దేశం. మయన్మార్తో పాటుగా థాయిలాండ్ దేశం అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక దేశం. అంటే దీన్ని బట్టి చూడండి ఈ బిమ్స్టెక్లో మన ఈ సంస్థలు ఎన్ని సభ్య దేశాలు కలవు అని చెప్పేసి ఇక్కడ భారత్ 1 అండి, నేపాల్ 2, భూటాన్ 3, బంగ్లాదేశ్ 4, మయన్మార్ 5, థాయిలాండ్ 6 అండ్ శ్రీలంక వచ్చేసి 7 దేశాలు. అంటే మొత్తం బిమ్స్టెక్లో ఎన్ని సభ్య దేశాలు కలవు అని చెప్పేసి అంటే మొత్తం బిమ్స్టెక్లో ఇక్కడ ఎన్ని సభ్య దేశాలు అంటే 7 సభ్య దేశాలు ఉన్నాయి. బిమ్స్టెక్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఫస్ట్ ఒకటి భారత్ అండి. భారత్ తర్వాత నేపాల్, భారత్ 1 అండ్ నేపాల్ అండ్ భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు అనమాట. సో ఇది మనకి ఇది అంటే యాక్చువల్గా ఇది సార్క్కి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి కూటమిగా బిమ్స్టెక్ని భావిస్తున్నారు ఈ యొక్క సమాచార విశ్లేషకులు అనమాట. ఎందుకోసం అంటే 1985 డిసెంబర్ 8న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ వచ్చేసి సార్క్ అండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ది రీజనల్ కోఆపరేషన్. మరి 2014 సంవత్సరంలో నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగింది చివరి సమావేశం. 10 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కూడా సమావేశం నిర్వహించలేదన్నమాట ఈ యొక్క సార్క్ సమావేశం. ఆ కారణంగా సో భారతదేశం ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ యొక్క బిమ్స్టెక్ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో బిమ్స్టెక్ యొక్క అభివృద్ధికి మనం ఒక సంబంధించినటువంటి భాగస్వామి అవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనం దానికి ఒక సపోర్ట్ చేస్తున్నాం అనమాట. అది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా. బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ జరిగింది, ఎవరు హాజరయ్యారు, దానికి సంబంధించిన విశేషాలది ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోండి. ఓకేనా. బిమ్స్టెక్లో 7 దేశాలు ఉన్నాయి. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే ఢాకా అంటే ఇక్కడ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ రాజధాని వచ్చేసేదండి ఇక్కడ ఇక్కడ సో ఢాకాలో బిమ్స్టెక్ సమావేశం అనేది అంటే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈసారి బిమ్స్టెక్ సదస్సు అయితే
విదేశాంగ ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఒక సదస్సు అయితే నిన్న జరిగింది జూలై 11, 2024. సో ఇది ఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగింది బిమ్స్టెక్ సదస్సు పైన. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. సో అమ్మ మాట అంగన్వాడీ బాట. తెలంగాణ ప్రభుత్వం మరి జూలై 15 నుండి 20, 2024లో ఇది నిర్వహించబోతుంది. సో ప్రీ ప్రైమరీ పాఠశాలలు అంటే ఇక్కడ ఎవరైతే 2.5 years ఉన్నారో 2.5 years ఓల్డ్ ఉన్న వాళ్ళు, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఏం చేస్తారంటే అంగన్వాడీ కేంద్రాలని ఒక ప్రీ ప్రైమరీ పాఠశాలగా నడిపిస్తుంది. ఒక కొత్త కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే వాళ్ళు ఇప్పుడు ప్రీ ప్రైమరీ అంటే వాళ్ళు ప్రైమరీ స్కూల్కి వెళ్ళే లోపు వాళ్ళకు ఒక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే స్కూల్ అలవాటు కావడం కానివ్వండి, స్కూల్లో బోధన అలవాటు కావడం, అంటే దానికన్నా ముందే ఒక ప్రీ ప్రైమరీలో అలాంటి తరహా విద్యా విధానాన్ని అందిస్తారనమాట. సో అది మనకి జూలై 15 నుండి 20, 2024లో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి ఒక ఈ అంగన్వాడీ కేంద్రాలు చేర్పించి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. ఈ జూలై 15 నుండి 20 వరకు పిల్లల్ని ఆ విధంగా పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాల అయినటువంటి అంగన్వాడీ కేంద్రాలు చేర్పించాలి. అండ్ వాళ్ళకి సామూహిక అక్షరాభ్యాసం నేర్పిస్తారు. స్కూల్స్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఒక అంటే ఈ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు మనకు ఉన్నాయో అవి ప్రైమరీ స్కూల్ నుంచే ఉంటాయి కాబట్టి ఆ ప్రైమరీ స్కూల్ కన్నా వీళ్ళకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందించబడుతుంది అనమాట. తద్వారా ఒక పాఠశాల అలవాటు కావడం, పాఠశాల విద్యా బోధన అలవాటు కావడం అనే నేపథ్యం మనకు కనబడుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. సో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే జాతీయ విద్యా విధానం లోబడే చేస్తుంది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే జాతీయ విద్యా విధానం మనకు 2020లో రావడం జరిగింది. దీని ప్రకారం అనేది సో ఈ సంబంధించినటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. మరి జాతీయ విద్యా విధానం 2020 ఆ ముసాయిదా పైనటువంటి అధ్యయనం చేసినటువంటి కమిటీ ఏదంటారు, కేంద్ర ప్రభుత్వ కమిటీ, అది కస్తూరి రంగన్ కమిటీ అండి. జాతీయ విద్యా విధానం ముసాయిదా ఓకేనా 2020 పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ వచ్చేసి ఏదండి ఇక్కడ ఇది కస్తూరి రంగన్ కమిటీ అనమాట. ఆ విషయం గమనిస్తూ మరి జాతీయ విద్యా విధానం 2020 చెప్తున్న విద్యా విధానం ఏంది, పాఠశాల విద్యా విధానం అంటే 5+3+3 ఓకేనా 3+4 అనే ఒక విద్యా విధానాన్ని చెప్తుంది అనమాట. ఇక్కడ అంటే ఫస్ట్ క్లాస్ అంటే 5, ఇక్కడ 5 అంటే 5 years, అంటే 3 అంటే 3 years, 3 years 4 years అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అంటే ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ క్లాస్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th అండ్ 11th క్లాస్, 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇందులోకి వస్తుంది అనమాట. ఇది అడిగే అవకాశం ఉంటుంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుందంటే 5+3+3+4 ఉంటుంది. అదే 1986 నాటి ఒక జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ప్రకారం అప్పుడు మనకు 10+2+3గా ఉండేదండి. 10+2+3 ఇప్పుడు మనం 5+3+3+4గా సో మనకు పిలుస్తున్నాం 5+3+3+4 అండి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామండి పించ్ బ్లాక్ 2024 విన్యాసాలు. పించ్ బ్లాక్ సో ఏంటండి పించ్ బ్లాక్ విన్యాసాలు 2024 అంటే ఇది ఒక ఇది మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అంటే అనేక దేశాలు పాల్గొంటున్నటువంటి, బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి జాతీయ స్థాయిలో అంటే వివిధ దేశాలు పాల్గొంటే వైమానిక వ్యాయామము లేదా విన్యాసంగా పిలవచ్చు అనమాట. ఎవరు నిర్వహిస్తారంటే ఇక్కడ రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తారంటే రాప్ అంటాం, RAF రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ నిర్వహిస్తుంది. సో మరి 20 దేశాలు ఇందులో పాల్గొంటే భారత్తో పాటుగా భారతదేశానికి చెందినటువంటి సుకోయి 30 MK అనే యుద్ధ విమానం, C-17 యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. జూలై 12 అంటే ఈ రోజు నుండి జూలై 12, 2024 నుండి ఆగస్టు 2, 2024 వరకు కూడా ఈ పిచ్ బ్లాక్ అనే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఈ యొక్క వైమానిక విన్యాసాలు లేదంటే వైమానిక విన్యాసాలు సో నిర్వహిస్తున్నారు. ఏ దేశం నిర్వహిస్తున్నారు అంటే ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తుంది. సో ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఇలా ఈ విషయాలు మనకి ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుందండి. ఇక వైమానిక దళం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రస్తుతం మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరు అంటారు, ప్రజెంట్ మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎవరండి వివేక్ రామ్ చౌదరి, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. సో ప్రస్తుతం మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో మనకి ఈ మధ్యకాలంలో వస్తున్న బిట్లలో ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజెస్ పైన అంటే ఆర్మీ ఎక్సర్సైజ్, తర్వాత నావల్ ఎక్సర్సైజ్ లేదా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వీటిపైన ఖచ్చితమైన ఒక బిట్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక విన్యాసం జరిగినప్పుడు విన్యాసం పేరేంటి, ఎక్కడ నిర్వహిస్తున్నారు, సో ఏ తరహా విన్యాసం
అంతేకాకుండా మన ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, భారత్ పాల్గొంటే భారత్ నుండి ఏ సంబంధించినటువంటి నౌకలు కానీ పాల్గొంటున్నాయి. ఇది వైమానిక సంబంధించినటువంటి విన్యాసాలు కాబట్టి భారతదేశం తరపున పాల్గొంటున్నటువంటి ఒక విన్యాసాల్లో ఏవి యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి అంటే సుకోయి, ఎస్యు అంటే సుకోయి అండి. సుకోయి 30 MK అనే ఒక యుద్ధ విమానం, ఇది మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. ఆ యుద్ధ విమానం సుకోయి అండి, సుకోయి అంటాం ఇట్లా. సుకోయి 30 MK అనే ఒక యుద్ధ విమానాన్ని పాల్గొంటుంది. దాంతో పాటుగా C-17 అనే యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. అండ్ 20 దేశాలు పాల్గొంటున్నాయి. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. బహుళ జాతీయ వైమానిక విన్యాసాలు జూలై 12, 2024 ఆగస్టు 2, 2024 వారు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలకు ఏమని పేరంటే పిచ్ బ్లాక్. ఏంటంటే పిచ్ బ్లాక్ అనేది ఒక విన్యాసాల యొక్క పేరు అనమాట. ఓకేనా, వైమానిక విన్యాసాలు. కాబట్టి వైమానిక దళం గురించి చెప్పుకున్నట్లయితే మనం భారతదేశం అయితే మన జాతీయ వైమానిక దళ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8, సో అక్టోబర్ 8 అనేది నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా మనం జరుపుకుంటాం. ప్రజెంట్ అయితే ఎయిర్ చీఫ్ మార్షల్, ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి అండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. ఆంటోనీ జైలింగర్ అండి. సో ఆంటోన్ జైలింగర్ ఎవరు? ఆంటోనీ జైలింగర్ అంటే 2022 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందినటువంటి భౌతిక శాస్త్రవేత్త అండి. 2022 నోబెల్ అవార్డు పొందిన 2022లో నోబెల్ బహుమతి పొందినటువంటి, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఆస్ట్రియా దేశ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఒక ఫిజిస్ట్ అనమాట. భౌతిక శాస్త్రవేత్త ఆస్ట్రియా దేశ శాస్త్రవేత్త. ఎందుకు ఇంపార్టెంట్గా ఉందంటే భారత ప్రధాని ఇటీవల కాలంలో రష్యా దేశ పర్యటన ముగించుకొని సో మనకి ఆస్ట్రియా దేశానికి వెళ్ళడం జరిగింది. సో ఈ ఆస్ట్రియా దేశ ఛాన్సలర్ అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఆస్ట్రియా దేశ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఆంటోన్ జైలింగర్ అనే ఒక భౌతిక శాస్త్రవేత్తతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ టెక్ పాత్ర పైన వీరు చర్చించడం జరిగింది. ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతాడు, ఆస్ట్రియా దేశ పర్యటనలో భారత ప్రధాని ఈ క్రింది ఏ నోబెల్ అవార్డు పొందినటువంటి శాస్త్రవేత్తని కలిశారు, ఏ విషయంపై మాట్లాడారంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ మరియు క్వాంటమ్ టెక్ పాత్ర. ఎందుకోసం ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్వాంటమ్ టెక్ అనేది భవిష్యత్తులో ఎంతో ఇంపార్టెన్స్గా ఉంటుంది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని సో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా UNO 2025ని ఎలా ప్రకటించడం జరిగిందంటే క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా కూడా ప్రకటించుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ శాస్త్ర సాంకేతిక విప్లవం అనేది ఎలాంటి దారితీస్తుంది, ఆ తీరుతెన్నులు లేని విషయం పైన వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అడిగే అవకాశం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇవ్వండి మనకి జూలై 12, 2024 ఉన్నటువంటి సో ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.